భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవసేన, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కాకతీయ యూనివర్సిటీ వీసీ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో నిలిపిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ ఖ్యాతి పెరిగేలా యూనిక్ యూనివర్సిటీగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే సన్నాహక సమావేశాన్ని ఉన్నత స్థాయి విద్యా అధికారులతో నిర్వహించినట్లు తెలిపారు. సమీక్షలో యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రత్యేకించి మన కొత్తగూడెం నియోజకవర్గం చాలా అదృష్టం పొందడం జరిగింది. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఎర్త్ యూనివర్సిటీ అనేది సంపాదించుకోవటం చాలా విశిష్టత. ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ప్రసాదించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే దాని వెనక తరచు దాన్ని ఫాలోఅప్ చేస్తూ, పర్సూ చేస్తూ దీన్ని ఒక సాకారం చేసినటువంటి దానిలో ప్రధాన భూమిక పోషించిన తుమ్మల గారికి, మా కలెక్టర్ గారు ఆల్వేస్ బిహైండ్ ద సీన్, అందుకు ప్లాన్ తయారు చేస్తారు. వారికి అందరికి పేరు పేరు ధన్యవాదాలు. తో పాటు దేశాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టి ఈ రోజు 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కూరుకున్నటువంటి పివి నరసింహారావు గారి వారసుడిగా, సాక్షాత్తు ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ పటంలో 2వ 3వ స్థానంలో తీసుకెళ్లేటటువంటి స్థానాన్ని కల్పించినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క నామధేయం పెడితే మంచిది అని చెప్పి కేబినెట్, తెలంగాణ ప్రజలు, భారతదేశం మొత్తం హర్షించేటట్టుగా ఆ మహానుభావుడి యొక్క పేరు పెట్టడం జరిగింది. కాబట్టి యూనివర్సిటీకి అంత నిస్వార్థమైనటువంటి వ్యక్తి, ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి, అంత ప్రజ్ఞావంతుడి పేరు పెట్టుకోవడం కూడా మనందరికీ శుభసూచకం. కాబట్టి దయచేసి ఈ యూనివర్సిటీ యొక్క స్థాపనతో పాటు దీని యొక్క భవిష్యత్తు, దీని యొక్క ప్రజ్ఞ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ ఈ రోజు అవకాశం ఇచ్చి అందరిని తీసుకొని ఈ యొక్క శంకుస్థాపన కానీ, అదే ప్రారంభోత్సవానికి కానీ, ఈ యొక్క యూనివర్సిటీ స్థాపన ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవటానికి ఇచ్చేసినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. ఈ రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కి రూపకల్పన మరియు పర్స్పెక్టివ్ ప్లాన్స్ అండ్ కోర్సెస్ అమలు చేసే ఒక ప్రణాళిక గురించి ఈ సమావేశానికి వచ్చిన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాగేశ్వరరావు గారు, గౌరవ శాసన సభ్యులు శ్రీ సాంబశివరావు గారు, అదేవిధంగా మన హైయర్ ఎడ్యుకేషన్ అఫీషియల్స్, మన చైర్మన్ గారు బాలకృష్ణ రెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ గంటా చంద్రబాణి గారు, అండ్ ఆల్సో మన వీసీ కాకతీయ అండ్ వీసీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ యోగితా రాణా మేడం, అండ్ ఆల్సో సీనియర్ ఆఫీషియల్స్ మన దేవసేన మేడం. ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఐడియా యాక్చువల్లీ సార్ చాలా పర్సీవ్ చేశారు గౌరవ మంత్రివర్యులు, అండ్ నాకు ఒక అవకాశం దొరికింది. నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుంచి మన దేశంలో ఉన్న అవకాశాలు వాడుకుంటూ ఐఐటి చదువు నాకు దక్కింది. ఇట్లానే అవకాశాలు మన ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న పిల్లలకి ఇది దొరుకుతుంది, అదేవిధంగా దేశంలో ఉన్న అందరి పిల్లలకి ఇక్కడ దొరుకుతుంది. అది నా అదృష్టం నేను అనుకుంటున్నాను, ఈ అవకాశం నాకు వచ్చినందుకు. అదేవిధంగా నా బాధ్యత పెరిగింది. సో తప్పకుండా దీనికి మంచి ప్లాన్ చేసుకుంటూ మనం ముందుకు పోతాము. అండ్ దీంట్లో ఒక 1970s లో ఒక గెజెట్ రాసి ఉంది ఉమ్మడి ఖమ్మం ఆనాటికి. అప్పుడున్న అధికారులు రాశారు, ఈ ప్రాంతం అంటే జియోలాజికల్ మ్యూజియం ఆఫ్ నేచర్. అంటే మన దేశమే కాదు, ప్రపంచంలో మన పగడేరులో హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి, గోదావరి ఉంది, ఇక్కడ మంచి ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి జియోలాజికల్ మ్యూజియం ఆఫ్
ద వరల్డ్ అంటే మన ఈ జిల్లా కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ సూటెడ్ దట్ ఇక్కడ అర్త్ సైన్సెస్ యూనివర్సిటీ వచ్చింది. ఈ అదృష్టం నాది, ఈ అవకాశం వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ సార్ కి, అలాగే ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇతర విద్యాశాఖ నుంచి వచ్చిన మైక్ అధికారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు కొత్తగూడెం రావడం నాకు కూడా చాలా ఇష్టం ఉంది సార్. నేను నా కరం భూమి మొదలు పెట్టేది భద్రాచలం సబ్ కలెక్టర్ గా, కానీ ఈ రోజు ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ అర్త్ సైన్స్ యూనివర్సిటీ వేయడం, దాని వెనక సార్ వాళ్ళ కృషి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇక్కడ దోస్త్ క్రింద ఇక్కడ అడ్మిషన్స్ మొదలవుతాయి. వచ్చిన ఒక 5-6 years లో ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ పెట్టి ఇక్కడ ఏమేమి ఇతర కోర్సెస్ కూడా ఇక్కడ వీలుంటే అది కూడా వేస్తాము సార్. మంచిది అంటే ఈ సార్ చెప్పినట్టు మన ప్రపంచంలో కూడా డెడికేటెడ్ అర్త్ సైన్స్ యూనివర్సిటీ లేదు. సో ఆ డెడికేటెడ్ అర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ రావడానికి చాలా ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పి అందరు పిల్లలు కానీ ఇక్కడ ఉన్న లోకల్స్, ప్రపంచంలో ఉన్న విద్యార్థులు, భారతదేశంలో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ కోర్సెస్ వల్ల వాళ్ళ అంటే అర్త్ మీద అంటే అర్త్ మామూలుగా దాని మీద వాళ్ళకి అవగాహన వస్తుంది. ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మన దేశంలోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అర్త్ సైన్స్ ప్రత్యేకమైన అంటే ఇదంతా క్లైమేట్, ఎస్ట్రానమీ, ఎన్వైరన్మెంట్, భూగోళ సంబంధించిన చాలా డెప్త్ గా ఇక్కడ కోర్సెస్ రన్ అవుతాయి. కాబట్టి పిల్లలు ఎవరు ఇక్కడ చదువుతారు వాళ్ళకి ఎంప్లాయబిలిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కోర్సెస్ చాలా తక్కువ, పిల్లలు ఎవరు వస్తారు, ఖచ్చితంగా ఇండస్ట్రీస్ లో వాళ్ళకి ఎంప్లాయబిలిటీ పెంచుతుంది. ఇదే విధంగా కోర్స్ కంటెంట్ కూడా చాలా సైంటిఫిక్ రూపంలో ఫారెన్ దేశాలతో కూడా కొలాబరేట్ చేస్తాం. ఇదే విధంగా దీని క్రింద ఒక 2-3 ఇక్కడ కమిటీస్ కూడా ఏర్పాటు అయినాయి. ఆ కమిటీస్ కూడా ఏ కంటెంట్ పెట్టాలి, ఎలా టీచర్స్ ఇక్కడ నింపాలి, ఇవన్నీ మేము చూస్తాం. ఖచ్చితంగా వచ్చిన ఒక 2-3 years లో గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్ లో ఈ విద్యాశాఖ సార్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక మంచి మేము సార్ వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో ఇదంతా ఒక మంచి రోజు సార్. అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ వీ హోప్ దట్ నాట్ ఓన్లీ దట్ మన local district Telangana but country and the world as a whole will really take a lot of inputs from this university. Thank you.